2026 ప్రపంచానికి ఇది క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, శక్తి రాజకీయాల కొత్త అధ్యాయం. మాటల యుద్ధాలు ఒక్కసారిగా మిసైల్ దాడులుగా మారిన సంవత్సరం, దౌత్య హెచ్చరికలు క్షణాల్లో సైనిక ఆపరేషన్లుగా మారిన ఏడాది. ప్రపంచ పటంలో ఒకేసారి 3 ప్రాంతాలు అగ్నిగుండాలుగా మారిన పరిస్థితి. లాటిన్ అమెరికాలో వెనిజులా నుంచి మెక్సికో డ్రగ్ కార్టెల్స్ వరకు, అక్కడి నుంచి మధ్యప్రాచ్యంలో ఇరాన్ వరకు అమెరికా అడుగులు వేస్తున్న దారి ప్రపంచ రాజకీయాలు కుదిపేస్తోంది. ఒక దేశ అధ్యక్షుని అరెస్ట్ చేయటం, ఒక అంతర్జాతీయ నేర శృంఖలపై సంయుక్త ఆపరేషన్లు, అణు సామర్థ్యాల పేరుతో సైనిక దాడులు, ఇవన్నీ కొన్ని రోజుల వ్యవధిలో చోటు చేసుకోవటం గ్లోబల్ రాజకీయాల్లో అసాధారణ పరిణామంగా మారింది. ఇంతకీ మాటల యుద్ధాలు మిసైల్ దాడులుగా ఎలా మారాయి? లాటిన్ అమెరికాలో వెనిజులా నుంచి మధ్యప్రాచ్యంలో ఉన్న ఇరాన్ వరకు అమెరికా శక్తి ప్రదర్శన యాదృచ్ఛికమా, లేక ముందే రచించిన వ్యూహమా? అణు సామర్థ్యాల పేరుతో జరుగుతున్న దాడులు స్వీయ రక్షణ, లేక ముందస్తు యుద్ధమా? నెలల వ్యవధిలో 3 ప్రాంతాల్లో అమెరికా చర్యలు ప్రపంచ శక్తి సమీకరణాలను మళ్లీ రాస్తున్నాయా? ఇది తాత్కాలిక ఉద్రిక్తతేనా, లేక 2026 ప్రపంచ రాజకీయాల దిశనే మార్చబోతుందా? ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ రాజకీయాల్లో రోజుకో ప్రకంపన వినిపిస్తోంది. మాటల యుద్ధాల నుంచి మిసైల్ దాడుల వరకు క్షణాల్లో మారుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్నటి వరకు ఆర్థిక ఆంక్షలు, దౌత్య హెచ్చరికలతో పరిమితమైన అమెరికా చర్యలు ఇప్పుడు ప్రత్యక్ష సైనిక దాడులకు దారితీస్తున్నాయి. లాటిన్ అమెరికా నుంచి మధ్యప్రాచ్యం వరకు డ్రగ్స్ మాఫియా నుంచి అణు సామర్థ్యాల దాకా అమెరికా జోక్యం పెరుగుతుంది. ముఖ్యంగా అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. లాటిన్ అమెరికాలోని వెనిజులా నుంచి మెక్సికో డ్రగ్స్ కార్టెల్స్ వరకు, అక్కడి నుంచి మధ్యప్రాచ్యంలోని ఇరాన్ వరకు కొన్ని రోజుల వ్యవధిలోనే అమెరికా ప్రత్యక్ష లేదా పరోక్ష సైనిక భద్రత చర్యలకు దిగడం ప్రపంచ శక్తి సమీకరణాలను కదిలిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 3వ తేదీన తెల్లవారుజామున వెనిజులా రాజధాని కారాకస్ గగనతలంలో యుద్ధ విమానాల సంచారం, పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. భద్రతా సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. కొన్ని గంటల్లోనే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులో తీసుకుంది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. అయితే డ్రగ్స్ అక్రమ రవాణా, అక్రమ వలసలు, జాతీయ భద్రత అనే 3 ప్రధాన కారణాలను చూపిస్తూ ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా దక్షిణ సరిహద్దుకు వందలాది మంది వలస వస్తున్నారని, దీనికి మదురో ప్రభుత్వమే కారణమనేది ట్రంప్ ఆరోపణ. వెనిజులా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, రాజకీయ అణిచివేతతో 2013 నుంచి 8 మిలియన్ల మంది ప్రజలు దేశం వీడి లాటిన్ అమెరికాకు వలసపోయారు. ఇది వెనిజులా జైళ్లు, మానసిక వైద్యశాలల నుంచి ఖైదీలను మదురో విడుదల చేసి అమెరికాకు పంపుతున్నారని ట్రంప్ నిరాధారమైన ఆరోపణలు చేశారు. అలాగే కొకైన్ రవాణాకు వెనిజులా ప్రధాన మార్గమని, అమెరికాలో ఫెంటానిల్ సంక్షోభానికి కారణమని ఆరోపించారు. ట్రెండి అర్గువా, కార్టెల్ డీలా సోల్స్ అనే 2 వెనిజులా నేర సంస్థలను అమెరికా విదేశీ తీవ్రవాద సంస్థలుగా ప్రకటించింది. కార్టెల్ డీలా సోల్స్ ను మదురోనే నడుపుతున్నారని ట్రంప్ ఆరోపణ చేశారు. అయితే వెనిజులా మాత్రం ఇది చమురు వ్యూహాత్మక ప్రభావం కోసం చేసిన చర్యగా ఆరోపిస్తున్నాయి. ఇక వెనిజులా తర్వాత అమెరికా దృష్టి మెక్సికో వైపు మళ్లింది. అమెరికాలోని ఫెంటానిల్ సంక్షోభం తీవ్రమవుతున్న తరుణంలో డ్రగ్స్ కార్టెల్పై కఠిన చర్యలు తీసుకోవాలని వాషింగ్టన్ నిర్ణయించింది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మెక్సికన్ కార్టెల్ కింగ్, కరుడుగట్టిన నేరస్తుడు జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత ఎల్ మెంచోను మెక్సికో ప్రభుత్వం సహాయంతో అంతమొందించింది. ఎల్ మెంచో మెక్సికో, అమెరికా దేశాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు. ఈ ఆపరేషన్ను మెక్సికో ప్రత్యేక దళాలు నిర్వహించాయని మెక్సికో ప్రభుత్వం చెబుతుండగా, అమెరికా నిఘా సహకారం కీలకమని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇదే సమయంలో మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత సంక్లిష్టమయ్యింది.
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ అగ్రనేత అలీ ఖమేనీ మరణించారన్న ప్రకటన ప్రపంచాన్ని కుదిపేసింది. అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం, ప్రాంతీయ మిలీషియా మద్దతు వంటి అంశాలను చూపిస్తూ ఈ దాడులు జరిగాయి. దశాబ్దాల పాటు తిరుగులేని రీతిలో ఇరాన్ను శాసించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఖమేనీ మరణంతో దాడులాగుతాయని అందరూ భావించారు. కానీ ఆ దాడులాగవని, 4 వారాల పాటు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్పై తమ యుద్ధ కార్యకలాపాలు ఇప్పట్లో ఆగవని, ఇంకా కొనసాగుతాయని ప్రకటించారు. అంతేకాకుండా ఇరాన్లో చాలా బలమైన లక్ష్యాలున్నాయని అన్నారు. తాము నిర్దేశించిన లక్ష్యాలను నాశనం చేసే వరకు ఉపేక్షించమని ట్రంప్ అన్నారు. మరోవైపు ఇరాన్పై ఒకవైపు దాడులు చేస్తూనే ఇరాన్తో దౌత్యానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ వాళ్లు తమతో మాట్లాడాలి అనుకుంటున్నారని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఇరాన్ జరిపిన దాడుల్లో 3 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. వారి మరణంపై కూడా ట్రంప్ స్పందించారు. వాళ్లు గొప్ప వ్యక్తులంటూ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా చేస్తున్న ఈ దాడులు అంతర్జాతీయ చట్టపరమైన దృక్కోణంలో ఇది స్వీయ రక్షణ లేక ఇది ముందస్తు యుద్ధమా అనే దానిపై చర్చ జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి అనుమతి లేకుండా తీసుకున్న సైనిక చర్యలు గ్లోబల్ ఆర్డర్ను దెబ్బతీస్తున్నాయని పలువురు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, విమానాశ్రయాలు, పౌర ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఇక ఏడాది ప్రారంభం నుంచి జరుగుతున్న ఘటనలు చూస్తుంటే పలు సందేహాలు తలెత్తుతున్నాయి. అమెరికా ఒకేసారి 3 భిన్న ప్రాంతాలలో శక్తి ప్రదర్శన చేయడం యాదృచ్ఛికమా లేక సమగ్ర వ్యూహమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లాటిన్ అమెరికాలో సరిహద్దు భద్రత, మాదక ద్రవ్యాలు, మెక్సికోలో డ్రగ్స్, ఇరాన్లో అణు నిరోధక విధానం ఇవన్నీ వేర్వేరు అంశాల్లా కనిపించినా ఒకే దారిలో కదులుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రపంచ శక్తి సమీకరణాల్లో అమెరికా ఆధిపత్యాన్ని తిరిగి బలపరచాలని ప్రయత్నమా లేక అంతర్గత రాజకీయ ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా తీసుకున్న నిర్ణయాలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అంతర్జాతీయ చట్టం ప్రకారం ఒక దేశం స్వీయ రక్షణ కోసం మాత్రమే బల ప్రయోగం చేయగలదు. ముందస్తు యుద్ధాలు, శక్తి ప్రదర్శనలు, నాయకులే లక్ష్యంగా హత్యలు ఇవన్నీ చట్టపరంగా వివాదాస్పద అంశాలు. మొత్తానికి 2026 ప్రారంభం నుంచి జరిగిన ఈ పరిణామాలు ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెబుతున్నాయి. అమెరికా తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఇకపై కేవలం ద్వైపాక్షిక అంశం కాదు, అది గ్లోబల్ ప్రెసిడెంట్గా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే వారాలు, నెలలు ప్రపంచ రాజకీయాల దిశను నిర్ణయించే అవకాశం ఉంది.